మీరు మీ ఇంట్రోలో కూడా చెప్పారు, ఏదైతే గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో జరిగినటువంటి విధ్వంసం, మీరు ఆ పదం వాడలేదు కానీ నేను ఎప్పుడూ వాడుతున్నా. విధ్వంసం అంటారు, విధ్వంసంలో అన్ని వస్తాయి, ఇంకా దానికి మళ్ళీ సెపరేట్ నెరేషన్స్ అవసరం. ఆ విధ్వంసం సంబంధించి ఆ 5 సంవత్సరాల్లో నువ్వు చలసాని గారు, నేను సద్విమర్శకులు అంటాను వారిని. ఎందుకనేసి అంటే విమర్శ, ఎవరైతే విమర్శకులు ఉంటారో అది సద్విమర్శలు ఉంటాయి, స్వార్థంతో కూడినటువంటి విమర్శలు ఉంటాయి. సద్విమర్శలు నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేస్తాను, ఇక్కడ చెయ్యాలి, ఎవరినైనా చెయ్యాలి. ఇప్పుడు ఒక మంచి సూచన చేశారు వారు, మా శ్రీకాకుళం జిల్లా దగ్గర నుండి అటు చిత్తూరు వరకు అన్ని జిల్లాల వారికి కొద్దో గొప్ప అక్కడ భాగస్వామ్యం రావాలంటే కొంతమందికి పేదలకో ఎవరికో ఒకరికి ఇల్లు ఇచ్చి అక్కడ పెట్టినట్టయితే ఇది మేము ఓన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. పర్టికులర్ గా శ్రీకాకుళం జిల్లాలో గూడు దొరికి అక్కడ ఉపాధి దొరికింది అనుకోండి, ఖచ్చితంగా వలసలకి పెట్టింది పేరు కదా మేము. కాబట్టి ఖచ్చితంగా అది మంచి సూచన. నేను ఎందుకంటాను అనేసి అంటే అప్పుడు అందరూ ఓన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి సూచనలు స్వీకరించడంలో ఎవరికి ఇబ్బంది ఉంటుందని కూడా నేనేం భావించను. అదే విధంగా నేను ఇందాక చెప్పినటువంటి ఒక 5 సంవత్సరాల్లో మేము చాలా విమర్శలు ఎదుర్కొన్నాం. అందులో కొన్ని చలసాని గారు కూడా కొన్ని ప్రస్తావించారు, మేము కూడా ఎదుర్కొన్నాం. ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది అనేసి అంటే, ఇప్పుడు ఇవాళ సరే కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఒకేసారి చేయలేదు, అది అందరికీ తెలిసిందే. దానికే కదా మనం అన్ని ప్రణాళికలు వేసుకొని ఏ సంవత్సరము ఏ నెల ఇవన్నీ ముందుకెళ్తున్నటువంటిది. ఇది ఒకటి ఖచ్చితంగా జరిగేది జరుగుతుంది అన్నటువంటి విశ్వాసం ఇవాళ ప్రజల్లో ఉంది, ప్రభుత్వంలో ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లేదా మా పివిఎన్ మాధవ్ గారైనా, మేము అందరం కూడా కలిసి పనిచేస్తున్నటువంటిది. నేను మొన్న మీకు ఒక సందర్భాన్ని నేను పదే ప్రస్తావిస్తున్నా, ఎందుకంటే నేను ఫీల్ అయ్యాను కాబట్టి, నేను ఆనందించాను. ఏదైతే 16,000 పైచీలకు ఉపాధ్యాయ నియామక పత్రాలు ఇచ్చినాడు, ఆ వేదిక మీద ఒకవైపు ముఖ్యమంత్రి, మధ్యలో ముఖ్యమంత్రి, ఒకవైపు మా పివిఎన్ మాధవ్ గారు, ఇంకోవైపు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మిస్ అయ్యారు, అది నవ్వుతో నా భవిష్యత్ అన్నటువంటి భావన ఇవాళ నాబోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉంది. కారణం ఏంటి? గతంలో మేము మాతో పాటు చలసాని గారు లాంటి వారు కూడా కొన్నిసార్లు ఎత్తి చూపేవాళ్ళు, మీకేముంది ఇక్కడ స్టేక్ అన్నట్టు. నేనేం చెప్పుకోలేదు ఆ రోజు, ఆ రోజు జరిగింది. వాళ్ళు అటువంటి సమన్వయంతో మేము ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా అమరావతికి సంబంధించి ఆ 5 సంవత్సరాల్లో కొత్త చేయలేదు సరే కదా, పాత క్లియర్ చేయడానికి సంవత్సరం కాలం పట్టింది, మనకు తెలిసిందే కదా. ప్రభుత్వం వచ్చి జూన్ లో ప్రభుత్వం వస్తే మళ్ళీ జూన్ వరకు అక్కడ అమరావతిలో ఏదైతే జరిగిన విధ్వంసాన్ని కనీసం అక్కడ ఆ చెట్లు అడవిలాంటి చెట్లు కొట్టించడానికి 100 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. రెండు క్లియరెన్స్ కోసం సంవత్సరం పరిస్థితి. మేము అప్పుడు కూడా చెప్పిన వాళ్ళం, చంద్రబాబు నాయుడు గారు మేము 18లో విడిపోయినప్పుడు కూడా, అయ్యా ఇందాక మీరు కూడా ప్రస్తావించారు, తాత్కాలిక భవనాల, శాశ్వత భవనాల అనే దగ్గర కొంత సందిగ్ధత. అది కూడా నేను చెప్పాను, మనం 1000 కోట్లు ఖర్చు పెట్టాము. ఇవాళ అక్కడ నుండి పాలన జరుగుతుంది, రాష్ట్ర పాలన అక్కడి నుండే జరుగుతుంది. ముఖ్యమంత్రి అక్కడ ఉన్నారు, సచివాలయం అక్కడే ఉన్నారు, ఎంప్లాయీస్ అక్కడే ఉన్నారు, విజయవాడ కేంద్రంగా అన్ని ఉన్నాయి. కాబట్టి దాని తాత్కాలికం ఎందుకు అనాలి, శాశ్వతమే అని చెప్పేసి మేము అనుకోని మేము చెప్పినటువంటి వాళ్ళు మేము ఆ రకంగా. కానీ శ్రీనివాస్ గారు రేస్ చేసిన పాయింట్ లో అంటే కొంత సరే మిగతా రాష్ట్రాల మీద కొంత ప్రేమ ఉండొచ్చు అనుకోండి, లేదా ఒక ముద్ద ఎక్కువ తక్కువ అవ్వచ్చు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కలిసి ప్రభుత్వంలో ఉన్నారు, ఇంకొంత స్పెషల్గా చూడాల్సిన అవసరం ఉందేమో. నేను స్పెషల్ కేటగిరీ అనట్లేదు శ్రీనివాస్ గారు అన్నట్టు, బట్ స్పెషల్గా చూడాల్సిన అవసరం ఇంకొంత ఉందా అని నా భావన. డెఫినెట్ గా మేము యాక్సెప్ట్ చేస్తాం, దాని దిశగానే కదా, దాని దిశగానే ఇవాళ గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు మేము కలిసి ఉన్నాడు 14-18 తరువాత దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఇవాళ మళ్ళీ ఆ రాజధాని రైతుల్లో అయితేనేమి, రాజధాని అంటే భాగస్వామ్యం ఉన్నా లేకపోయినా రాజధాని అనేది అన్ని జిల్లాలకు సంబంధించింది. ఇవాళ ఉన్నటువంటి 26 జిల్లాలో, రేపు కాబోయే 32 జిల్లాలో మొత్తం అందరికీ దాని మీద ఓన్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కదా, ఆ భావన ఉంటది. ఇవాళ నా రాజధాని బాగుంది అని చెప్పుకోవడానికి గర్వపడే విధంగా రావాలని అందరూ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కాబట్టి ఆ దిశగానే ఇవాళ అన్ని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
డెఫినెట్ గా చిన్న చిన్న ల్యాచెస్ ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే ఒకే సింగిల్ నైట్ లో ఇవన్నీ పూర్తి చేసేసే అవకాశం లేదు. Of course, మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, నేను ఎప్పుడు చెప్పిందే. Hmm. నయా పన్నకు నిర్మాణం జరిగింది అనేసి అంటే మా స్వర్గీయ వాజ్పేయి గారు ఏర్పాటు చేసినటువంటి 3 రాష్ట్రాలకు సంబంధించి ఆ రోజు నుండి నయా రాయ్పూర్ ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉంది, నిర్మాణం జరుగుతుంది. ఇటువంటి ప్రణాళికలు లేవు అక్కడ. కాబట్టి ఇటువంటి ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి మీ బోటు వాళ్ళైనా మేమైనా చెప్పగలుగుతున్నాం అట్లీస్ట్ 2047 కి కంప్లీట్ అయిపోతుంది, ఒక రూపం వస్తుంది అన్నటువంటి చెప్పడానికి ఇవాళ ధైర్యం చేస్తుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ, చాలా పెద్ద ప్రాజెక్ట్. ఎందుకంటే మీరు రాయపూర్ ప్రస్తావన తీసుకొచ్చారు